దర్శకుడు శంకర్ అంటే తమకు అభిమానం మాత్రమే కాదు, గౌరవం అన్నారు రాజమౌళి. గేమ్ చేంజర్ మూవీ ట్రైలర్ లాంచ్ కు హాజరైన రాజమౌళి దానిని ఆవిష్కరించిన తర్వాత మాట్లాడుతూ, ఇది శంకర్ మొదటి స్ట్రైట్ తెలుగు సినిమా అంటే నమ్మబుద్ధి కావడం లేదని, ఆయన ప్రతి సినిమా తాము తెలుగు సినిమాగానే భావించామని చెప్పారు. రాజమౌళి తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడం గర్వంగా అనిపిస్తోందని శంకర్ అన్నారు. ఇద్దరు గొప్ప దర్శకులతో పనిచేయడం ఆనందాన్ని కలిగించిందని రామ్ చరణ్ చెప్పారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ 4వ తేదీన రాజమండ్రిలో జరగబోతోంది. మూవీ ట్రైలర్లో చెప్పినట్లుగానే గేమ్ చేంజర్ అన్ప్రెడిక్టబుల్ గానే అనిపిస్తోంది. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడు సాయి శ్రీనివాస్ అల్లుడు శ్రీనుతో గ్రాండ్ విక్టరీని అందుకుని హీరోగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కూడా వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ముందుకు సాగాడు. ఇటీవల ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వకపోవడంతో తిరిగి పూర్తి స్థాయిలో టాలీవుడ్ పై దృష్టి పెట్టాడు. సాయి శ్రీనివాస్ నటిస్తున్న సినిమాలు 2-3 వివిధ దశల్లో ఉన్నాయి. అయితే నారా రోహిత్, మంచు మనోజ్ తో కలిసి అతను నటిస్తున్న భైరవం మూవీ మాత్రం కాస్తంత జోరుగా జనం ముందుకు రాబోతోంది. జనవరి 3న సాయి శ్రీనివాస్ బర్త్డే సందర్భంగా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెలను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. విజయ్ కనకమేడ్ల దర్శకత్వంలో ఈ చిత్రాన్ని కేకే రాధామోహన్ నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో దర్శకుడు శంకర్ కుమార్తె అదితి హీరోయిన్ గా నటిస్తోంది. రాజనాల చేసే వికటాట్టహాసం ఆ రోజుల్లో పిల్లలనే కాదు పెద్దలను జడిపించేది. కానీ ఆ నవ్వే రాజనాలను ప్రతినాయకుల్లో ప్రత్యేకంగా నిలిపింది. జానపద, పౌరాణిక, చారిత్రక, సాంఘికాల్లో విలన్ గా రాజనాల తనదైన బాణీ పలికించారు. ఒకానొక దశలో స్టార్ విలన్ గా అప్పటి అగ్ర కథానాయకుల స్థాయిలో పారితోషికం అందుకున్నారు రాజనాల. నటరత్న ఎన్టీఆర్, కత్తివీరుడు కాంతారావు నటించిన అనేక జానపద చిత్రాల్లో ప్రతినాయక పాత్రల్లో తనదైన అభినయంతో అలరించారు రాజనాల. తరువాతి రోజుల్లో క్యారెక్టర్ రోల్స్ లోనూ నటిస్తూ సాగారు. ఎంతో సంపాదించిన రాజనాల పలు అపాత్ర దానాలు చేశారు. దాంతో ఆస్తులు తరిగిపోయాయి. చివరి రోజుల్లో కష్టాలు అనుభవించారు. తనలాంటి జీవితం ఎవరికీ రాకూడదని రాజనాల అంటూ ఉండేవారు. జనవరి 3వ తేదీన రాజనాల జయంతి. రాజనాల మరపురాని అభినయాన్ని ఆయన జయంతి సందర్భంగా జనం మననం చేసుకుంటారని ఆశిద్దాం.